గ్లోరీ టు లార్డ్ జీసస్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో షాలోమ్ సమాధానము కలుగునుగాక. ఈరోజు కూడా మనం దేవుని వాక్యాన్ని కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనకు దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని రాయబడింది. కాబట్టి దేవుని వాక్యం కొరకు ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ దేవుడు కోరుకున్న ఆశ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అని కీర్తన మనం చూస్తాం. ఆ రీతిగా ప్రభు వాక్యం కొరకైన ఆకలి, ప్రభు వాక్యం కొరకైన ఆశను కలిగి ఉందాం. మత్తయి సువార్త 24 అధ్యాయంలో 11, 12, 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతం వచ్చును. ఇది చూసినట్లయితే అంచె దినాలకు సంబంధించిన ఒక స్టేట్మెంట్. ఇది రాయబడలేదు. అబద్ధ ప్రవక్తలు అంటే బైబిల్లో మనం చూస్తే 5 రకాల పరిచయాలు ఉన్నాయి. ఫస్ట్ అపోస్తలులు, నెక్స్ట్ ప్రవక్తలు, తర్వాత సువార్థికులు, ఉపదేశకులు, కాపరులు. ఇందులో ప్రవక్తలు యొక్క స్థానం చాలా ప్రత్యేకమైంది. కాబట్టి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అంటే అబద్ధ ప్రవక్తలు అంటే దేవుడు చెప్పింది కాకుండా సొంత ఆలోచన చెప్పేవాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం మనకి తెలిస్తేనే అది అబద్ధమా నిజం అన్నది మనకు తెలుస్తుంది. ఒక వ్యక్తిని దేవుని వాక్యంలో చూసినప్పుడు ఆ వ్యక్తి కరెక్ట్గా ఉన్నాడా రాంగ్గా ఉన్నాడా అన్నది దేవుని వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం చూసాం అపోస్తుల కార్యాల్లో 17వ అధ్యాయంలో మనం చూస్తే బెరయ సంఘము వాళ్ళు అపోస్తులైన పౌలు గారు వాక్యం చెప్పినా కూడా వాళ్ళు దాన్ని పరిశోధించారు. కాబట్టి ఈరోజు మనం కూడా ఈ లాస్ట్ డేస్లో చాలా జాగ్రత్తగా ఇప్పుడున్న సేవకుల విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. ఈరోజు చాలామంది సేవకులు కూడా మనుషులను సంతోషపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. మనుషులకు నచ్చేటట్లుగా, మనుషులకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి, అందుకని పౌలు గారు అంటే నేను మనుషులను సంతోషపెట్టిన వాడిని అయితే క్రీస్తు దాసుణ్ణి కాకపోదును అని చెప్పి గలాతీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు ఒక అద్భుతమైన విషయాన్ని అక్కడ మాట్లాడతారు. 1వ అధ్యాయము 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుణ్ణి కాకపోవదును. కాబట్టి ఈరోజు చాలామంది కూడా మనుషులను సంతోషపెట్టే వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, మనం దేవుణ్ణి సంతోషపెట్టినట్లయితే ఆయన మనల్ని సంతోషపెడతారు. ఆ రోజు పిలాతు యేసుప్రభు వారిని ఎందుకు ఆయన విడుదల చేయలేదు? ఆయన ఏ పాపం చేయలేదని తెలిసినప్పటికీ కూడా మనుషులను సంతోషపెట్టడానికి, మనుషుల మెప్పు పొందడానికి ఆ రోజు యేసుప్రభు వారిని సిలువ వేయడానికి ఆయన అనుమతించాడు. కాబట్టి ఇక్కడ 11వ వచనంలో, కాబట్టి లాస్ట్ డేస్లో మనం వినే టీచింగ్ చాలా జాగ్రత్తగా వినాలి. ఇంకా మీరు మత్తయి సువార్తలో గొర్రె చర్మాలు వేసుకున్న తోడేళ్ళు అని చెప్పాడు దేవుడు. పైకి గొర్రెలా ఉంటుంది కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. గొర్రెలను మేపడానికి బదులు చంపుకుని తింటారని కూడా రాయబడింది అక్కడ. కాబట్టి బీ కేర్ఫుల్. ఈ లాస్ట్ డేస్లో ఉన్న సేవకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బైబిల్లో మామూలు వాళ్ళకేమో ఒక టైప్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటే, సేవకులకి డబల్ పనిష్మెంట్ ఉందట. యాకోబు రాసిన పత్రికలో సేవకులకి మరీ కఠినమైన తీర్పు ఉందని రాయబడింది అక్కడ. కాబట్టి మనం వినే వాక్యం విషయంలో కూడా నేను చెప్పినా ఎవరు చెప్పినా సరే అది దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. మా పాస్టర్ చెప్పాడు కరెక్ట్ అనకూడదు.
కాబట్టి దాన్ని పరిశీలించి సత్యాన్ని గ్రహించి మీకు వచ్చే దర్శనాలను బట్టి వాక్యాన్ని అంచనా వేయడం కాదు, దేవుని వాక్యాన్ని మనం వాక్యంతోనే దాన్ని చూడాలి. కాబట్టి ఇక్కడ నేను ఈరోజు నాకు దేవుడు ఇచ్చిన చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటంటే 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ప్రేమ అన్నది ఉంది కానీ ఎలా ఉందంటే అది చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోవడం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవడన్నా ఆ చేయి పట్టుకున్నాం అనుకోండి, చల్లగా ఉంటే అర్థం ఏంటి? చచ్చాడని అర్థం. అందుకని ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. కానీ ఉంది కానీ ప్రేమ అది బయటికి రావట్లేదు. ఏదో కనపడటానికి కనపడుతుంది తప్ప ప్రేమకు సంబంధించిన ఫంక్షన్స్ కనపడట్లేదు. చచ్చిన ప్రేమ ఉంది ఈరోజు చాలా మందిలో. మీరు 1 కొరింథియన్స్ చాప్టర్ 13లోకి వెళ్తే అలా ప్రేమ బ్రతికుంటే ఎలా ఉంటుంది, ప్రేమ మనలో ఉంటే నివసిస్తే ఎలా ఉంటుంది అంటే అక్కడ చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆ ప్రేమకున్న క్వాలిటీస్ అక్కడ మనం చూస్తాం. అందుకని లాస్ట్లో ఆ 13వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కాబట్టి దేవుడు లాస్ట్ డేస్లో ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు, బోధించేవాళ్ళు ఉండొచ్చు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా ఈరోజు దేవుణ్ణి ప్రేమించి చేసేవాళ్ళు చాలా రేర్. అందుకనే మీరు 1 కొరింథియన్స్ 13లో 14లో మనం చూస్తే మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చెయ్యండి అని చెప్పాడు దేవుడు. మీరేం చేసినా దాన్ని ప్రేమించి చేయండి. ప్రేమించి చేసినప్పుడు ఏది కష్టమైంది ఉండదు, కష్టమైంది కూడా ఈజీ అనిపిస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని ఈరోజు మనం ఏదైనా కలిగి ఉన్నామంటే దాన్ని మనం చూస్తే ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఏదైనా సరే మనం ప్రేమించి ఆయన ఇచ్చాడు. అందుకని వాక్యం మనం చూస్తాం 1 జాన్లో దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ఎందుకు పరలోకాన్ని విడిచిపెట్టాడు, ఎందుకు ఆయన మహిమను విడిచిపెట్టాడు, ఎందుకు ఆయన మన కొరకు జన్మించాడు, ఎందుకు కొరకు ఆయన మన పాపముల నిమిత్తం మరణించాడు, ఆయన ఎందుకు ఆయన తిరిగి లేచాడు, ఎందుకు ఆయన తిరిగి రానే ఉన్నాడంటే బికాజ్ ఆఫ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా ఆయన ప్రేమించాడంటే ఆయన కంటే ఎక్కువగా మనం ప్రేమించాడు. కాబట్టి దేవుడు మనం ప్రేమించాడు కాబట్టి అందుకని జాన్ 3:16లో కూడా మనం చూస్తాం, దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాను. కాబట్టి మన ప్రేమ ఎలాంటిదంటే నేను చాలాసార్లు చెప్తాను, ఐస్ క్రీమ్ లాంటిది. అది కొద్దిసేపటి తర్వాత ఏం మిగులుతుందంటే పుల్ల మిగులుతుంది. మన ప్రేమ అన్నది అది అప్పుడప్పుడు అది చూసినట్లయితే ఫ్లక్చువేషన్ అన్నమాట, ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. మనం ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్తే సౌలు దావీదుని ప్రేమించాడు. బైబిల్ ఇలా రాయబడింది, బహు ఇష్టపడ్డాడట. 16వ అధ్యాయంలో చూస్తే దావీదు అంటే సౌలుకి చాలా ఇష్టం కలిగింది. మామూలు ఇష్టం కదా, బహు ఇష్టపడేనని ఉంటుంది. ఆయనకి ఆయుధాలు మోసేవాడిగా పెట్టుకున్నాడు. సౌలు యుద్ధం చేస్తుంటే దావీదు గారు ఆయుధాలు మోయాలి. సౌలుకి ఏదైనా దెయ్యం వస్తే దావీదు గారు వీణ వాయించాలి. చాలా ఇష్టపడ్డాడు దావీదు అంటే. వాళ్ళ నాయనతో కూడా చెప్పాడు, నా దగ్గర ఉంటాడు కాబట్టి నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ నాయన్ని ఒప్పించి తన దగ్గర పెట్టుకుని చాలా ప్రేమించాడు. తర్వాత 18th చాప్టర్లోకి వెళ్ళినప్పుడు 16th చాప్టర్లో ఏమో చాలా ఇష్టపడ్డాడు, దావీదుని ప్రేమించాడు. అదే 18th చాప్టర్కి వెళ్ళినాడు 1 సమూయేలులో బైబిల్లో రాయబడింది, దావీదు మీద సౌలు విసపు చూపు నిలిపెను. ఎందుకంటే దావీదు చేసిన మిస్టేక్ ఏం లేదు అక్కడ. ఆ రోజు కొంతమంది స్త్రీలు ఒక పాట పాడారట, సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను అనగానే ఈయన బీపీ పెరిగింది. అసలు వాళ్ళని ఆ లేడీస్ని పట్టుకోవాలి, ఎందుకు ఇలా పాడారని వాళ్ళని ఇడిచిపెట్టి దావీదు ఏమైనా పాడమన్నాడా?
లేకపోతే వాళ్ళు పాడుతుంటే ఈయన ఏమైనా వీణ వాయించాడా? అక్కడ వీణ వాయించలేదు, సితార వాయించలేదు. వాయించింది ఎక్కడంటే ఈయన దగ్గర. కాబట్టి ఈయనకి బీపీ పెరిగిపోయింది. అంతకుముందు ప్రేమించాడు, నెక్స్ట్ ఈయనకి ఎప్పుడైతే అనుకూలంగా కనపడలేదో ద్వేషించడం, చివరికి చంపడానికి కూడా వెనకాడలేదు. అది మనకుండే ప్రేమ స్వభావం. ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. అందుకని మన లోపల ఏం జరగాలంటే మన ప్రేమ ఉంటే మాత్రం ఎలాగ ఉంటుంది. ఒకరోజు పొగుడుతాం, నెక్స్ట్ తర్వాత అదే నోటుతో మళ్ళా మన స్వభావం బయటకు వస్తుంది. అందుకని రోమపత్రిక 5:5 ఇలా ఉంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను దేవుడు మన హృదయంలో కుమ్మరించాడట. కాబట్టి దేవుని ప్రేమతో మనల్ని ఆయన నింపాడు. ఇప్పుడు దేవునికి సంబంధించింది ఏది కూడా ఎలా ఉంటుందంటే హెబ్రీ పత్రిక 13:8 ప్రకారంగా అది నిన్న నేడు నిరంతరము ఏకరీతి కూడా. ఆయన ప్రేమ మారదు. నువ్వు తప్పు చేసినా కూడా దేవుడు నిన్ను శిక్షించడానికి ఆయన చూసినట్లయితే నిన్ను నాశనం చేయాలనుకోవట్లేదు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన న్యూ టెస్ట్మెంట్లో దేవుడు మనల్ని ప్రతిరోజు కూడా ఆయన తన ప్రేమను మన పట్ల కనపరుస్తున్నాడు. ప్రేమ ఉందని చెప్పి మనం నిర్లక్ష్యంగా వెచ్చలవిడిగా ఉన్నా కూడా అది డేంజర్, అది మంచిది కాదు అది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఈరోజు అది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు చాలా మందిలో కూడా ఇప్పుడు ప్రార్థన చల్లారిపోవటం అంటే, ఇప్పుడు మన లోపల రక్తం చల్లారిపోయింది అనుకోండి, ఏమైతే తెలిసి ఎక్కడ కూర్చున్నా అక్కడే కూర్చుంటాం. ఇప్పుడు మీరు లేచి కూర్చుని నడుస్తున్నారు, మాట్లాడుతున్నారంటే ఏంటంటే మీ రక్తం ఎలా ఉంది తెలుసా? చల్లగా లేదు, వేడిగా ఉంది. ఏమండి, వేడిగా ఉంటే ఏమవుతుందంటే పని చేస్తుంది అన్నమాట. ఈరోజు చాలా మందిలో కూడా ఈ ప్రేమ లేకపోవడం వలన ఏమండి అంటే చల్లారిపోయిందంటే అర్థం ఏంటంటే అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అందుకని వాళ్ళకి ప్రార్థన చేయాలనిపించదు, దేవుని వాక్యాన్ని చదవాలనిపించదు, వాక్యానుసారంగా ఉండాలనిపించదు. ఏది చెప్పినా సరే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను పాస్టర్ అమ్మతో కూడా చెప్తాను, కొన్ని తోపుడు పళ్ళు ఉంటాయి, కొంచెం తోస్తేనే నడుస్తాయి. వాళ్ళకి వెనక నుంచి తొయ్యాలన్నమాట. కానీ ప్రేమ కలిగిన వాడికి ఏమండి ఆ వ్యక్తిలోనే పుడుతుంది. అందుకని యేసు ప్రభు వారు పునరుత్థానం అయిన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురుతో ఇలా మాట్లాడలే, అయ్యా మరి నేను వెళ్ళిపోతున్నాను, ఆరోహణమై వెళ్ళిపోతున్నాను, కాబట్టి మీరు అందరూ కూడా ఈ చూసినట్లయితే 12 మంది శిష్యులు లేకపోతే 120 మంది వాళ్ళందరితో ఇలా చెప్పాలి, మీ రోజుకి 2-3 మీటింగ్లు పెట్టండి, లేకపోతే మీరు వారానికి ఇన్ని రోజులు ఉపవాసం ఉండండి, ఇలాంటి అద్భుతాలు చేయండి. ఇలాంటి ఏమీ చెప్పలేదు ఆయన 40 రోజులు వారికి కనబడినప్పటికీ కూడా ఆయన మాట్లాడిన వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏదైనా ఉంది అంటే బైబిల్లో యోహాను సువార్త 21వ అధ్యాయం. అక్కడ మనం గమనించినట్లయితే పేతురుతో ఆయన మాట్లాడుతున్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను 3 times ఆయన మాట్లాడాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మొదటిసారి ఆయన అంటాడు, నా గొర్రె పిల్లలను మేపు. రెండోసారి ఆయన అంటాడు, నా గొర్రె పిల్లలను కాయు. మూడోసారి అంటాడు, నా గొర్రెలను మేపు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తే ఇది చెయ్యి అని చెప్పి ఆ రోజు పేతురుతో 3 times దేవుడు అడిగాడు. ఒకసారి అడగలేదు ఆయన, 3 సార్లు అడిగాడు. ఆయనకి వ్యసనం కలిగిందంట, ఏంటి 3 సార్లు అడుగుతున్నాడు. నిజంగా ప్రేమిస్తే ఏమైతే తెలుసా? ప్రేమ దీర్ఘకాలము సహించును అని ఉంది బైబిల్లో. చెప్పడానికి ఏం చెప్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు అన్నాడు, కానీ ఆయన లోపలేమీ లేదు, ఓపిక లేదు. చెప్పడానికి 3 times కూడా ప్రేమిస్తున్నాడు అన్నాడు, కానీ ప్రేమ యొక్క ఫలం ఏంటి? దీర్ఘకాలం సహించదు, మచ్చరపడదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, అన్నిటినీ తాలుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును.
వాళ్ళ పెద్ద లిస్ట్ ఉంది అక్కడ 13వ అధ్యాయంలో. దీర్ఘకాలం సహించిన 3 సార్లకి ఈయనకి ఒప్పిపోయింది. అదేం ప్రేమ? అది కరెక్ట్ ప్రేమ కాదు అది. కాబట్టి యేసు ప్రభు వారికి ఒకటి అర్థమైంది, ఆయన్ని గనక ప్రేమిస్తే, నేను చెప్తున్నాను దేవుని వాక్యాన్ని బట్టి మీరు గమనించండి, శిష్యులతో ఆయన మాట్లాడింది మనం చూస్తే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి అని చెప్పాడు ఆయన. కానీ వారు ఎప్పుడైతే దేవుని ప్రేమతో నింపబడ్డారో మీరు గమనించండి, యేసు ప్రభు వారి గురించి ప్రకటించడం మాత్రమే కాదు, అద్భుతాలు చేయటం మాత్రమే కాదు, యేసు ప్రభు వారి కొరకు ప్రాణం పెట్టేశారు. వాడు అందరూ కూడా ఆ 12 మంది కూడా చూసినట్లయితే హతసాక్షులుగా ప్రభు కొరకు చరిత్రలో నిలిచిపోయారు. ఎందుకు అలా చేశారు అంటే ఓన్లీ రీజన్, వాళ్ళ ప్రేమ ఎలా ఉందంటే అది చల్లారిపోలేదు. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ నీలో ఉంటే అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే దేవుని పట్ల నీకున్న ఆశ పెరుగుతుంది. దేవుని ప్రేమకున్న ప్రత్యేకత ఏంటంటే, మన ప్రేమ ఏంటంటే మనకి ఏం కావాలో, మనకు నచ్చితే ప్రేమిస్తాం, మనకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాం, మనకు కలిసి వస్తే ప్రేమిస్తాం, మన కులవాడు అయితే ప్రేమిస్తాం, మన మతవాడు అయితే ప్రేమిస్తాం, ఇది మనం ఏదైనా అడిగి తీస్తే వాళ్ళని ప్రేమిస్తాం. ఇది మన ప్రేమ అంతా కూడా స్వార్థంతో నిండి ఉంటుంది. డబ్బులుంటే ప్రేమిస్తాం, అందం ఉంటే ప్రేమిస్తాం. ఈ రీతిగా చాలా రీజన్స్ ఉన్నాయి ఈరోజు మనిషి ఒక వ్యక్తిని ప్రేమించడానికి. కానీ బైబిల్లో మనం చూస్తున్నాం, యేసు ప్రభువు వారు ప్రేమించడానికి ఏ రీజన్ కూడా మన దగ్గర లేదు. మనం ప్రేమించడానికి ఇది ఉంది అని చెప్పడానికి ఒక్కటి కూడా లేదు మన లోపల. అయినా సరే ఆయన మన ప్రేమించాడు. ప్రేమించి మన దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు. కాబట్టి దేవుని ప్రేమ ఎప్పుడు కూడా, ఒకవేళ నీకు దేవుని ప్రేమ ఉంటే నువ్వేం చెయ్యాలో దాని గురించి ఆలోచిస్తావు తప్ప ఎదుటి వారి విషయంలో వాళ్ళు నాకేం చేస్తారో అన్నది ఎక్స్పెక్ట్ చెయ్యవు. నువ్వు చేయవలసింది చేసినప్పుడు వాళ్ళు తప్పకుండా దాన్ని అర్థం చేసుకుంటారు, అందులో డౌట్ లేదు. కాబట్టి దేవుడు ఈ రోజుకి కూడా మనం ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ఆయనకి అనుకూలంగా లేకపోయినా, అందుకని పౌలు గారు అంటారు తిమోతికి రాసిన పత్రికలో, మనము నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. బా, ఎంత అద్భుతమైన మాట. కొన్నిసార్లు నాకు ఆ కళ్ళప్పుడు నీళ్ళు వస్తాయి, ప్రభువా ఇలా ఉన్నప్పటికీ కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అలా మనం ఒక విధంగా చూసుకుంటే ఈరోజు ఇలా ఉండటానికి అలా ఏముంది, ఏ యోగ్యత ఉంది, ఏ అర్హత ఉంది? అందుకని 1 కొరింథీయుల్లో మనం చూస్తాం, ఎన్నిక లేని వారిని, బలహీనులను, వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని చూసినట్టు జ్ఞానులను సిగ్గుపరచడానికి, బలవంతులను సిగ్గుపరచడానికి, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని ఆయన ఏర్పాటు చేసుకుని, చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో. మన ప్రేమ ఎలాంటిదంటే, ఇప్పుడు అందంగా ఉంటే ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఏది లేదో అది ఇస్తాడు ఆయన. ఈరోజు చాలా మంది కూడా ప్రేమించి ఏది ఉందో అది తీసుకుంటారు మన దగ్గర నుంచి. మన దగ్గర నుంచి ఏదో తీసుకోవడానికి ప్రేమిస్తారు తప్ప దేవుని ప్రేమ చూడండి, మనకి ఏదో ఇవ్వటానికి అని ప్రేమిస్తారు. ఎవరినైనా సరే, వేశ్యను చూసినా అదే ప్రేమ ఆయనకు ఉంటుంది. ఏమండి, భక్తురాలను చూసినా, పరిశుద్ధులను చూసినా ఆయన ప్రేమలో ఎక్కడ కూడా వేరియేషన్ లేదు. అందుకని మార్తమ్మను కూడా ఎలా పిలిచాడో, మగ్దలేని మరియను కూడా అలాగే పిలిచాడు ఆయన. కాబట్టి దేవుని ప్రేమకు చూసినట్లయితే పక్షపాతం లేదు. కాబట్టి ఈరోజు కూడా మనం నేర్చుకోవాల్సింది, మనకు ఉండవలసిన అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఆ ప్రేమ ఎప్పుడు కూడా చల్లారిపోకూడదు. అందుకని మీరు ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి దేవుడు రాయిస్తాడు. 2వ అధ్యాయంలో సంఘాల గురించిన వివరణ ఉంది. 7 చర్చెస్ గురించి రాస్తూ మొదటి సంఘం ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతూ దేవుడు మొదట నీకున్న ప్రేమ అది లేదంటలేదు, ఆయన తక్కువైంది. అంత ముందు కన్నా నీ ప్రేమ కొంచెం సలగా కాలేదట, జస్ట్ 65-30కి వెళ్ళిపోయింది. 30కి 60కి వెళ్ళాలి, 60 నుంచి 100కి వెళ్ళాలి.
కానీ ఇక్కడ ప్రేమ ఏమైపోయిందంటే ఈ ఎఫెసీ సంఘంలో మొదట నీకుండిన ప్రేమను విడిచిపెట్టిదివి, నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. కాబట్టి దేవుడు కూడా ఇది గమనిస్తున్నాడు, మనం ఆయన ఎలా ప్రేమిస్తున్నాం. నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ప్రేమించే వారికి బైబిల్లో 2 అద్భుతమైన స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఎవరైతే దేవుడిని ప్రేమిస్తున్నారో దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ అందరూ దేవుడిని ప్రేమించట్లేదు. నేను ఒకటి చెప్తాను మీకు, దేవుని వాక్యాన్ని బట్టి. దేవుడిని ప్రేమిస్తే నువ్వు దేవుడిని ఎప్పుడు దుఃఖపెట్టావు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి విసిగించవు. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు గొనగం. దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేయడానికి ధైర్యం నీకు రాదు. ప్రేమించేవాడు ఎప్పుడు కూడా చూసినట్లయితే ఆయనకి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించలేరు. ప్రేమించేవాడు చేసే పని ఏంటంటే ఆ ప్రభువుని సంతోషపెడతాడు. అందుకనే తండ్రి ప్రభువారి గురించి ఇచ్చిన సాక్ష్యం అని చూస్తాం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా యేసుప్రభువు వారు చెప్పారు, నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేస్తాను. ఆయన్ని సంతోషపెట్టాలి. నేను చెప్తున్నాను దైవజనుడిగా, ఎవ్రీడే మార్నింగ్ మనం చేయవలసింది ఏంటంటే ఆయన ప్రేమించే వాళ్ళుగా, ప్రభువా ఈరోజు నేను సంతోషపెట్టే విధంగా నేను జీవించాలి, నేను సంతోషపెట్టే విధంగా నా తలంపులు ఉండాలి, నేను సంతోషపెట్టే విధంగా నా చూపులు ఉండాలి, నేను సంతోషపెట్టే విధంగా నా మాటలు ఉండాలి. అందుకని దావీదు గారిని దేవుడు ఎందుకు నాకు ఇష్టమైన వాడు, నేను కోరుకున్నవాడు ఎందుకు అన్నాడంటే ఆయన మైండ్ సెట్ ఎలాంటిదంటే నోటి మాటలైనా హృదయ ధ్యానమైనా దేవునికి అంగీకారంగా ఉండాలని కోరుకున్నాడు. నా మాటలు నా ఆలోచన ప్రభువా నీకు అనుకూలంగా ఉండాలి. నువ్వు బాధపడే విధంగా, నీ కోపాన్ని పుట్టించే విధంగా, నువ్వు అసహించుకునే విధంగా దేవుడు ఆ దావీదు గారు అలా కోరుకోలేదు. బైబిల్లో మనం చూసినట్లయితే సొలొమోను విషయంలో దేవుడు కోపపడ్డాడు. 2 సార్లు మాట్లాడాడు, వినలే. కళ్ళు నెత్తికెళ్ళిపోయినాయి ఆయనకి ఆశీర్వాదం వచ్చిన తర్వాత. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే దేవుణ్ణి విసిగించిన వాళ్ళు, దేవుని కోపాన్ని పుట్టించిన వాళ్ళు, ఇంకా మీరు ఇర్మియా గ్రంథంలోకి వెళ్తే దేవుడు అంటాడు నేను చాటున ఏడుస్తున్నాను అంటాడు ఆయన. ఒకవేళ ఏదైనా చేస్తే, ఇప్పుడు మన పిల్లల్ని అనుకుందాం కొట్టాము, వాడికి ఏదైనా చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, కాలు ఇరిగిపోయింది, మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఏడుస్తాం లేదా? మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళవలసింది మనమే, డబ్బులు ఖర్చు పెట్టవలసింది మనమే, ఆడికన్నా ఎక్కువ ఏడిచేది కూడా మనమే. మనకి ఎలా ఉంటుంది, మరి దేవునికి ఎలా ఉంటుంది? ఆయన కొట్టలేక తిట్టలేక ఆయన లోపల పాపం ఆయన నిజంగా ఆయనకి అందుకని దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అని చెప్పి దావీదు గారు ఆయన గురించి వర్ణిస్తాడు ఆయన. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఉండే తలంపులు ఎలా ఉంటాయంటే ఆయన కొరకు ఏం చెయ్యాలో దాని గురించిన తపన ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని చెప్తున్నాను, ఆయన చెప్పింది చేయకుండా ఉండలేరు. పేతురుకు ఆ విషయం అర్థమైంది. ఇంతవరకు నేను ఆయనతో ఉన్నాను, ఆయనతో తిన్నాను, ఆయనతో తిరిగాను, చాలా డబ్బాలు కొట్టాడు ఆయన. ఎలాంటి డబ్బాలు కొట్టాడు తెలుసు పేతురు గారు? ఆయన ఇలా చెప్పాడు, ఈ రాత్రి నన్ను మీరందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు అన్నప్పుడు ఈయన ఇలా అంటే ఎంత బాగుండేది? ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టినంటే ఎలా ఉంటుంది? అక్కడ బిల్డప్ ఇచ్చాడు. అక్కడ వీళ్ళందరూ విడిచిపెట్టినా, నేను నిన్ను విడిచిపెట్టినా అంటే వాళ్ళకి కాదు నేను అని చెప్పి ఎక్స్ట్రా కోటింగ్ ఇచ్చుకున్నాడు ఆయన. అందుకని యేసుప్రభువు వారు ఏం చేశాడంటే ఆయన చూసినట్లయితే ఆ కొమ్ము ఇరిచేశాడు. ఎవ్వడు కూడా నన్ను ఎరగడని అబద్ధం చెప్పడు, నువ్వు ఒక్కడే చెప్తా. ఈయనకి అది అయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, ప్రభు చెప్పింది గుర్తొచ్చింది. నీతో పాటు చనిపోతాను అన్నాడు తోమా. ఈ రీతిగా వీళ్ళు పెద్ద పెద్ద కవులు చెప్పారు, కానీ ఎందుకు ప్రభువుని విడిచిపెట్టేశారు? ఎందుకు మరలా చేపలు పట్టడానికి వెళ్ళారు? మరలా ఎందుకు వాళ్ళు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేస్తారని తెలుసు కూడా దాన్ని నమ్మలేదంటే బికాజ్ ఆఫ్ రీజన్, దేవుని ప్రేమ వాళ్ళలో లేదు. ఎప్పుడైతే వాళ్ళు మేడగదిలోకి వెళ్ళారు, ఎప్పుడైతే వాళ్ళు ఆ 7 days ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, దేవుని ప్రేమ వాళ్ళ కుమ్మరించబడింది. మీరు నమ్మండి, తర్వాత ప్రభు ఎప్పుడు కూడా జీసస్ ఏమండి ఇప్పుడు పౌలు గారు కనిపించారు కానీ పేతురు గారికి మళ్ళీ కనిపించలేదు.
దమస్కు ప్రాంతంలో యేసు ప్రభువు కనిపించారు. నువ్వు హింసించున్న యేసు నేను. మళ్ళీ జీసస్ ఎప్పుడు కూడా పేతురు కనపడలే. మళ్ళీ స్టెఫన్ కనిపించాడు జీసస్ చనిపోయే ముందు. మరలా కనపడకపోయినా సరే, అంతకుముందు కనిపించినా సరే ఆయన మాట వినలేదు. ఇప్పుడు కనపడకపోయినా సరే ఏమంటే దేవుని ప్రేమ చేత నింపబడ్డారు కాబట్టి వాళ్ళు ఎలా జీవించారో మనం చూస్తాం అపోస్తుల కార్యాల్లో. కాబట్టి ఈరోజు దేవుని ప్రేమ మన జీవితంలో ఎప్పుడు కూడా చల్లారిపోకూడదు. ఏమండి, చల్లారిపోతుందంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ప్రేమ చూసినట్టు తక్కువైపోతుందంటే, ఇప్పుడు మనం ఎవరినైనా ఎప్పుడు ప్రేమిస్తాము? వారితో మనం మాట్లాడుతున్నప్పుడు, వారిని మనం అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళ ద్వారా మనం ఏదైతే పొందుతున్నామో దాన్ని గుర్తించినప్పుడు, కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ వస్తుంది. అలాగే దేవునితో మనకుండే ప్రతిరోజు అన్యోన్య సహవాసాన్ని బట్టి దేవుని పట్ల మనకు ప్రేమ పెరుగుతుంది. నేను చెప్తున్నాను దైవజనుడికి, ప్రతిరోజు కూడా మన పర్సనల్ లైఫ్లో దైవికమైన అనుభవాలు ఎప్పుడైతే రుచి చూస్తామో ఆటోమేటిక్గా దేవుని ప్రేమ పెరుగుతుంది. ప్రతిరోజు ఆయన నీ జీవితంలో చేసే కార్యాలని గుర్తించినప్పుడు, అందుకని కీర్తన 103లో ఆయన ఏం చేశాడు? నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవునితో మనకుండే సంబంధం ఏదో ఆదివారం లేకపోతే శుక్రవారం కాదు. నన్ను ఒక ఆయన ఇలా అడిగాడు అనమాట, పాస్టర్ గారు మీరు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తారా, 4 సార్లు ప్రార్థన చేస్తారా, ఒక్కసారి ప్రార్థన చేస్తారంటే నేను 1 సారి చేయను, 3 సార్లు చేయను, 4 సార్లు చేయను. ఆయన అడిగాడు, అయితే మీరు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేస్తాను. నేను ఎలా ప్రార్థన చేయాలనుకుంటున్నానంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడిన రీతిగా ఆత్మ వలన ప్రతి సమయములో, ప్రతి టైము కూడా ఆయనతో ఉండాలి. పర్సనల్గా మనం 1 టైమా 2 టైమ్సా 3 టైమ్సా, దానియేలు గారు అయితే 3 టైమ్స్. ఇది కొందరికి కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నాయి. కానీ న్యూ టెస్ట్మెంట్లో మనకి 3 టైమ్స్ కాదు, 2 టైమ్స్ కాదు, 24 అవర్స్ అవైలబుల్ ఆయన. అందుకని మనకి 8:26లో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తారని రాయబడింది. కాబట్టి దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలంటే ప్రతి సమయంలో కూడా ఆయనతో ఆ సంబంధం అన్నది తెగిపోవడానికి ఇష్టపడకుండా మనం ఆయన ప్రేమించాలి. అందుకని యేసుప్రభువు వారు తండ్రిని ఎలా ప్రేమించాడు? సిలువలో ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే అర్థం ఏంటి? తండ్రిని విడిచిపెట్టడానికి ఆయన అంగీకరించలేదు. ఈరోజు మనం ఆలోచిద్దాం, దేవుణ్ణి మనం విడిచిపెట్టి చూసినట్లయితే ఎంత సమయం ఆయన విడిచిపెడుతున్నాం, ఎంత సమయం ఆయనతో ఉంటున్నాం, ఎంత సమయం ఆయనతో మనకుండే అనుబంధం ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. 24 అవర్స్ నేను చూస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయనకి ఏమి ఇచ్చావని? గుడి కట్టించావా అమ్మా? నువ్వు ఆయన ఏం చేసావని నిన్ను ఆయన కాపాడాలి? ఏం చేసావని నిన్ను దీవించాలి? ఏం చేసావని నీ కొరకు ఆ పరలోకంలో ఆ ఉన్నతమైన శాశ్వతమైన రాజ్యాన్ని సిద్ధపరచాలి? ఏమీ లేదు మన దగ్గర నుంచి. జస్ట్ ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రేమ ఇవన్నీ చేయిస్తాం. అరే అర్హులు కానీ మనకి ఎందుకు చేస్తే మనం పొందే దేనికి కూడా మనం ఎలిజిబుల్ కాదు, దానికి మనం అర్హులం కాదు. కానీ మనం చెప్పే ప్రతిదానికి అర్హుడైన, యోగ్యుడైన, పరిపూర్ణుడైన. కాబట్టి ఆయన్ని ఎంతగా ప్రేమించాలి, ఎంతగా ఆయన అందుకని ఫస్ట్ ఆజ్ఞ కూడా మీరు చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లో నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో, ఎక్కడైనా సరే పూర్ణ బలంతో పూర్ణ మనసుతో ప్రేమించాలంటాడు ఆయన. పూజించాలని కాదు. కాబట్టి ఆ ప్రేమ నీకు ఉన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? నిజంగా ఎవరైతే అలా ప్రేమిస్తున్నారో, పరిశుద్ధాత్మ చేత కుమ్మరించబడిన ప్రేమను కలిగి దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వాళ్ళు పాపం చేయరు. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చెప్పాడో చేసే వరకు కూడా నిద్రపోరు. అందుకని పౌలు గారు కూడా ఏమంటారు?
క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుందంటాడు. ఏంటట? క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఏం పొందాడు? ఏ ఆశీర్వాదం పొందాడు ఆయన? ఇంకా నాకు బాధ కలిగించేది చూసినట్లయితే 2 Corinthians 11లో బట్టలు లేవట ఆయనకి. నేను దిగంబరిగా ఉన్నాను. చూసినట్లయితే నిలువరమైన స్థలం లేదట, ఒక ఇల్లు లేదా ఆయనకి. ఎంత గొప్ప దైవజనుడు ఆయన! అలాంటి దైవజనుడు ఇంతవరకు భూమి మీద పుట్టలేదు. ఆయనకి ఇల్లు లేదు, బట్టలు లేవు, తిండి లేదు. ఆ 11 అధ్యాయం అంతా కూడా ఆయన పడిన ఆ భయంకరమైన శ్రమల గురించి మాట్లాడతాడు ఆయన. ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి అంటాడు. జస్ట్ కొన్ని మాట్లాడాడు. రాళ్లతో కొట్టబడి తిని, బెత్తంతో కొట్టబడి తిని, కొరడా చేత, యేసుప్రభువు అయితే 1 టైమే, ఆయన 5 times కొరడా చేత, చూసినట్లయితే ఆ బెత్తం చేత, రాళ్ల చేత, ఇవన్నీ కూడా ఎందుకు భరించాడు? భరించి కూడా ఎందుకు ఆయన ప్రభు గురించి ప్రకటించాడంటే, పౌలు గారిని అడిగితే ఒకే మాట చెప్తాడు ఆయన, నేను ఆ ప్రభుని నన్ను ఎలా ప్రేమించాడు ఆయన, నేను ఆయన అలా ప్రేమిస్తున్నా. నన్ను ప్రేమించి నా కొరకు ఆయన చూసినట్లయితే సుఖపడలేదు, శ్రమ పడ్డాడు. కాబట్టి నేను కూడా ప్రభువుని ప్రేమిస్తున్నాను, అందుకే నేను కూడా ప్రభు కొరకు శ్రమ పడుతున్నాను. అది దేవుని ప్రేమను కలిగి ఉన్నటువంటి. అందుకని మీకు పౌలు గారి ద్వారానే కొన్ని మాటలు దేవుడు రాయించాడు. దేవుడు ప్రేమిస్తే ఏం జరుగుతుంది? 1 Corinthians 2:9లో ఉంటుంది, దేవుణ్ణి ప్రేమించిన వారికి. దేవుడు ప్రేమించిన వారికి అని లేదు అక్కడ. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి కొరకు ఆయన ఏదైతే సిద్ధపరిచాడో, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదని ఉంటుంది. 8:28 చూసినట్లయితే రోమన్స్లో, దేవుణ్ణి ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. ఇదంతా కూడా దేవుణ్ణి ప్రేమించిన వారికి సంబంధించిన ప్రామిసెస్ ఇవి. కాబట్టి ఆయన మనం ప్రేమించాడు, మన కొరకు ఏం చేశాడో కనిపిస్తుంది. ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తున్నామో ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గమనించాలి. దాన్ని బట్టే రేపు మనం పొందుతాం. ఈరోజు నువ్వేం విత్తుతున్నావో, నువ్వేం చేస్తున్నావో, రేపు దాని యొక్క ఫలితాన్ని చూస్తావు. కాబట్టి అంచె దినాల్లో దేవుడు చెప్తున్నాడు, ప్రేమ చల్లారిపోద్ది. ఈరోజు మనలో ఉన్న దేవుని ప్రేమ అది చల్లారిపోవడానికి వీల్లేదు. ప్రతిరోజు కూడా ప్రేమ దేవుని పట్ల నేను ఈ రోజుకి కూడా నేను చేసే ప్రార్థన, ప్రభు ప్రతిరోజు కూడా నీ పట్ల నాకుండే ప్రేమ పెరగాలి. ఎందుకంటే నా పట్ల నీ ప్రేమ పెరుగుతుంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో కీర్తన 24 ఏమని రాయబడిందంటే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచేదని అన్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో నువ్వేదైతే అడుగుతున్నావో, నువ్వేదైతే ఇష్టపడుతున్నావో నేను అది ఇస్తాను. కానీ న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఎఫెసీ పత్రిక 3:20-21 మనం చూస్తే, మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా మీరు పొందుతారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో కన్నా న్యూ టెస్ట్మెంట్లో మన పట్ల దేవుని ప్రేమ ఇంకా ఎక్కువైంది. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుణ్ణి ప్రేమించే విషయంలో మాత్రం ప్రతిరోజు కూడా మనం పరిశీలించుకోవాలి. దేవుని ప్రేమించడం అన్నది మన జీవితంలో అధికం కావాలి. నీ ప్రార్థన పెరిగిందంటే దేవుని పట్ల ప్రేమ పెరిగిందని అర్థం. నీ విశ్వాసం పెరిగిందంటే దేవుని పట్ల ప్రేమ పెరిగిందని అర్థం. దేవుని వాక్యాన్ని ఇంకెక్కువసేపు ధ్యానించగలుగుతున్నావు అంటే నువ్వు దేవుని పట్ల ప్రేమ పెరిగిందని అర్థం. ప్రతిరోజు ఈ రీతిగా కలుసుకోవడం భాగ్యంగా ఎంచుకుంటున్నావు అంటే దేవుని పట్ల నీకు ప్రేమ ఉందని అర్థం. ప్రేమ లేని వాడు చేయలేడు అది. ఇవన్నీ కూడా దేవుని పట్ల నీకుండే ప్రేమ ఇవన్నీ చేయిస్తుంది. పౌలు గారిని అవన్నీ చేయించింది ఏంటనుకున్నారు? ఆయనకి ఏమైనా సాల్వాలు కప్పారా? ఆయనకి ఎవరన్నా ఇంకా ఈరోజు చూస్తే సేవకులుగా మాకు చూసినట్లయితే గణపరిచే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ దినాల్లో ఘనత లేదు వాళ్ళకి. హింసలు, భయంకరమైన శ్రమలు అయినా సరే ఏది కూడా ఆశించకుండా ప్రభు పట్ల వారికి ఉన్న ప్రేమను వాళ్ళు చేసిన కార్యాల ద్వారా ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి ఈరోజు మనం పరిశీలించుకుందాం దేవుని వాక్యాన్ని బట్టి. అంచె దినాల్లో 24:12 దేవుడు చెప్పాడు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారి. ఈరోజు ఫ్యామిలీస్లో కూడా ప్రేమ లేదు, సంఘాల్లో కూడా ప్రేమ లేదు, సేవకుల మధ్య కూడా ప్రేమ లేదు. వరాలు బట్టి సేవ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుని ప్రేమను కలిగి సేవ చేసేవాళ్ళు, ఆత్మీయంగా జీవించేవాళ్ళు కూడా ఈరోజు చాలా రేర్.
ఈరోజు మనం వరాలు లేకపోయినా కానీ దేవుని ప్రేమను కలిగి ఉండండి, దేవుడు తప్పకుండా వారిని దీవిస్తాడు. వారి విషయంలో ఆయన ఏం చేస్తానని చెప్పాడు, అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మనకి ఇటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.